కోరిన మొగుడంట గోరింట చుట్టెడితే చక్కని మొగుడంట. అమ్మాయి గారు ఇవాళ వంట చేయనండి. ఈ డబ్బు తీసుకో. ఏమిటి బాబు, పెళ్లి బోనసా? కాదు, డిస్మిస్. ఇవాళ నుంచి నువ్వు మా ఇంట్లో వంట చేయనక్కర్లేదు. ఏం బాబు? పెళ్లి చేసుకున్నానుగా. ఓహో, భార్య చేతి వంట తినాలనా? కాదు, పెళ్ళాం వచ్చిన తర్వాత కూడా నీకు డబ్బు ఇచ్చి వంట చేయించుకోవడం దండగాని. ఇంటి పనులైనా చేయమంటారా లేకపోతే వద్దటారా? అక్కర్లేదు. పెళ్ళాం అంటే ఆల్ ఇన్ వన్. అంటే రేడియో, టీవీ, టేప్ రికార్డర్ అన్నీ ఒకే దాంట్లో వచ్చినట్టు పెళ్ళాం కూడా అన్ని రకాల పనులు చేయాలి. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మగారు బట్టలేస్తారా? వెయ్యం. ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఏటి బాబు, పెళ్ళినావా? కాదు, ఇవాళ నుంచి నువ్వు బట్టలు ఉతకాల్సిన పని లేదు. అదేటి బాబు? పెళ్ళెందుకు చేసుకున్నాను అనుకున్నావు? ఎక్కడికి? పాయకాన శుభ్రం చేద్దామనండి. ఏం అక్కర్లేదు. ఇదిగో పోయిన నెల నువ్వు పనిచేసిన దానికి డబ్బులు. మరి ఎప్పుడు రమ్మంటారు? ఇంకెప్పుడు రానక్కర్లేదు. ఏం బాబు ఇదేమిటో తెలుసా? కొబ్బరి చెట్టు. ఆడదాన్ని అరటి చెట్టుతో పోలుస్తాను. చాలా తప్పు. ఆడది, అందులో పెళ్ళాం, కొబ్బరి చెట్టుతో సమానం. కొబ్బరి చెట్టు వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లు, కొబ్బరి తాళ్ళు, కొబ్బరాకు, ఇలా ఎన్నో. అలాగే పెళ్ళాం వల్ల కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. పని మనిషిగా, వంట మనిషిగా, కాపలా మనిషిగా, బట్టలుతికే మనిషిగా, తోటిగా, అబ్బో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ అవన్నీ నీకు అర్థం కావు. మా నాన్నింటికి వెళ్ళి పైకాన కడుకో. అంటే ఇంతకి మీరు తెచ్చుకుంది పెళ్ళాన్ని కాదన్నమాట. మీరు పెళ్ళాన్ని తెచ్చుకున్నారేమో అనుకున్నా. వెర్రి మొహం దాన్ని. దించు, చేయి దించు. నేనిప్పుడు మీ పని మనిషిని కాను. ఇదిగో ఈ చీపురు కూడా ఆ కొబ్బరి చెట్టు నుంచి వచ్చిందే.